హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో దారుణం జరిగింది. రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య హత్యకు గురయ్యారు. వినయ్ రంజన్ రే భార్యను పని మనిషి హత్య చేసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో దారుణం జరిగింది. రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య హత్యకు గురయ్యారు. వినయ్ రంజన్ రే భార్యను పని మనిషి హత్య చేసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్రితము జగన్మోహన్ రెడ్డి గారు మా విగన్ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు వైఫ్ని దారుణంగా నేపాలీ ఇంట్లో పనిచేస్తామని వచ్చి నమ్మకంగా ఉండి దారుణంగా హత్య చేయడం జరిగింది. దీన్ని ప్రభుత్వం తప్పకుండా తీవ్రంగా పరిగణిస్తుంది. హంతకులని ఎక్కడ పోయినా తప్పకుండా పట్టుకొని తెలంగాణ ప్రభుత్వం దాన్ని శిక్షిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఈరోజు భారతదేశంలో నంబర్ 1 పోలీసుగా గుర్తింపు పడినటువంటి మరి తెలంగాణ పోలీసులు వాళ్ళని తప్పకుండా ఛేదించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా త్వరలోనే పట్టుకొని మరి ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. మరి ఇది చాలా శోచనీయమైనటువంటి సంఘటన. మరి చనిపోయినటువంటి వారికి ప్రగాఢ సానుభూతి. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ వినయ్ రంజన్ రే వాళ్ళ మిస్సెస్ తనుజ రంజన్ గారు ఒక మర్డర్ ఫర్ గెయిన్ కావడం జరిగింది. ఈ ఆఫెన్సు తెల్లారుజామున 2 గంటల ఆయిందని చెప్పి మనం అందాజు చేయడం జరుగుతుంది దొరికిన ఆధారాల పైన. ఇది ఒక నేపాలీ గ్యాంగ్ పనిచేసిందని చెప్పి మనము ప్రాథమిక అంచనా తెలియడం జరిగింది. కొన్ని క్లూస్ దొరకడం జరిగింది. ఆ క్లూస్ ఆధారపైన పోలీస్ టీమ్స్ కూడా వర్కౌట్ కావడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా మీ ఇంట్లో మనం చాలా గత ఒక 2 నెలల నుంచి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తున్నాం. ఈ నేపాలీ గ్యాంగ్స్ వల్ల అప్రమత్తం ఉండండి అని చెప్పి మన దగ్గర కాకుండా బెంగళూరు, బాంబే, పుణే దేశవ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఈ ఒక నేపాలీ గ్యాంగు ప్రాపర్టీ ఆఫెన్స్ చేయడం జరుగుతుంది. ఇంట్లో ఎవరు లేనప్పుడు లేదంటే ఏదో ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఇలాంటి నేరాలకి పాల్పడుతున్నారు. ఇక్కడిక్కడ మన రిటైర్డ్ డీజీ గారు బయటికి వెళ్ళినప్పుడు వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఈ ఒక ఆఫెన్స్ జరగడం జరిగింది. పిల్లలు పైన ఉండడము, మేడం కింద ఉండడంతో పైన ఉన్న పిల్లలకి తెలియలేదు. సో బయట నుంచి వచ్చి ఇక్కడ ఇంట్లో పనిచేసే ఒక లేడీతోని వాళ్ళు కాంటాక్ట్ పెట్టుకొని ఈ నేరానికి పాల్గొన్నారని చెప్పి మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. మన సీనియర్ ఆఫీసర్స్ అందరు కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టేసి డెఫినెట్లీ ఈ గ్యాంగ్ని పట్టుకోవడానికి కృషి చేయడం జరుగుతుంది. రిటైర్డ్ జూబ్లీ హిల్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ హత్యకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. జూబ్లీ హిల్స్ ప్రశాసన్ నగర్లో రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ భార్య అతి దారుణంగా ఇంట్లోనే హత్యకు గురైంది. అయితే సునంద 50 సంవత్సరాలు. అయితే విజయ్ రంజన్ ఇంట్లో లేకపోవడంతో ఆమె ఒకటే ఇంట్లో ఉన్న నేపథ్యంలో నేపాలీ గ్యాంగ్ యొక్క హత్యకు సంబంధించి ప్రధాన సూత్రధారులుగా ఇప్పటికే పోలీసులు కూడా భావిస్తున్నారు. ప్రజెంట్ మనము ఇక్కడ నివాసం వద్ద ఉన్నాము. పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా ఈమె ఇంట్లో పనిచేసే ఒక నేపాలీ ఆమె
ఒక ముగ్గురు నేపాలీలను కూడా పిలిపించి దాని తర్వాత వాళ్ళ ఇంట్లోకి పంపించిన దాని తర్వాత ఆమె వెళ్ళిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే వారు లోపలికి వెళ్ళిన దాని తర్వాత ఆమెను అతి దారుణంగా హత్య చేశారు. ఇంట్లో ఈ యొక్క బ్యాగుని తీసుకెళ్తుండగా సీసీ ఫుటేజ్లో కూడా పోలీసులు సేకరించారు. ఈ యొక్క విజువల్స్ ఆధారంగా నేపాలీ గ్యాంగే ప్రధాన నిందితులుగా ఇప్పటికే పోలీసులు కూడా గుర్తించారు. అయితే ఇంట్లో ఈ యొక్క హత్య చేసి ఇంట్లో నుంచి బ్యాగు తీసుకొని ఇదే పార్క్ నుంచి కూడా పారిపోయినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు ప్రధానంగా పూర్తిగా ఇక్కడ సీసీ ఫుటేజ్లో సేకరిస్తున్నారు. దానికి సంబంధించి కూడా పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇదైతే నిందితులు పారిపోయారో అదే ప్రదేశంలో మనం ఉన్నాము. ఇక్కడనే అంటే పార్కుకు సంబంధించి ఆనుకునే ఒక ఐపీఎస్ రిటైర్డ్కి సంబంధించిన వినయ్ రంజన్ నివాసం ఉంటున్నారు. అయితే ఇదే ద్వారా లోపలికి వెళ్ళి మళ్ళీ హత్య చేసి దాని తర్వాత ఇంట్లో ఒక బంగారం కావచ్చు, బ్యాగ్ కావచ్చు, ఒక బ్యాగు తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా సీసీ ఫుటేజ్లో లభ్యమైన నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసులు పూర్తిగా ఇదే తరహాలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి చూస్తే మాత్రం జూబ్లీ హిల్స్లో నేపాలీకి సంబంధించిన గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. ఎందుకంటే గతంలో కూడా ఒక వ్యాపారి ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. ఇదే తరహాలో కూడా ఒక మాజీ ఐపీఎస్ భార్యని ఒక హత్య చేసి పారిపోయారంటే ఈ కేసుకు సంబంధించి పోలీసులు అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేకంగా కొన్ని టీమ్స్ కూడా ఇప్పటికే ఫామ్ అయ్యారు. ఇటు బస్ స్టేషన్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్, అంతేకాకుండా లాడ్జ్లకు సంబంధించిన పూర్తిగా ఇప్పటికే తనిఖీలు కూడా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు చూస్తే ఈ కేసుకు సంబంధించి ఈ చుట్టుపక్కల సీసీ కెమెరాలను కూడా పోలీసులు పూర్తిగా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. ఆ నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రము ఇంట్లో పనిచేసే ఆమె పేరు ఇప్పటికే దీనికి సంబంధించి కల్పన గారు తెలుస్తుంది. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా ఆమెనే ప్రధాన సూత్రధారిగా మనకు తెలుస్తుంది. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా ఇంట్లో నుంచి ముగ్గురు వ్యక్తులు అసలు ఏం తీసుకెళ్లారు అనే దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇంట్లో ఉన్న పూర్తిగా దీనికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంతేకాకుండా సైంటిఫిక్ ఎవిడెన్స్తో పాటు ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్క్వాడ్ కూడా ఇప్పటికే రంగంలోకి కూడా దించారు. రంగంలోకి దించి నిందితులకు సంబంధించి ఎక్కడెక్కడ పారిపోయారు, ఎటెట్ నుంచి పారిపోయారు అనే దానిపైన కూడా పూర్తిగా ఓవరాల్గా దీనికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రము సునందకు సంబంధించి పోస్టుమార్టం అనంతరము ఇక్కడికి మరికొద్ది సేపట్లో ఇక్కడికి మృతదేహాన్ని కూడా తీసుకొస్తారు. దాని తర్వాత ఇక్కడి నుంచి ఆమె అంత్యక్రియలు కూడా కొనసాగుతాయి. మరోవైపు చూసి కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా పోలీసులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. ఈ చుట్టుపక్కల అన్ని సీసీ ఫుటేజ్లను కూడా ఇప్పటికే పోలీసులు కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.